ఎవరు చేస్తారంటే దేవదూతలు, ఓకే, పరలోక పరిశుద్ధులు, ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ. ఏం జరుగుతుందంటే అక్కడ ఆ సమయంలో నీరు, తైలము, రక్తము ఈ 3 ద్రవాలు ఉంటేనే ఎక్కడన్నా క్రియ జరుగుతుంది. యేసయ్య కొన్ని నోటితో చెప్పి చేశాడు. కొన్ని విషయాలలో మీరు చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క వ్యభిచారం ఉన్న స్త్రీ, ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆయన భూమి మీద ఏమో రాస్తుండేను. అది కూడా ఒక క్రియ, దానికి కూడా ఒక అర్థం ఉన్నది. అలాగున అంటే ఇవన్నీ ఏంటి అంటే ఆత్మీయ క్రియలు మనకి కనపడని మన మనోనేత్రం ఎప్పుడైతే విప్పబడుతుందో ఆత్మతో మనం చూసేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనోనేత్రం విప్పబడిన మనుషుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు కదా, ఒక స్వస్థత జరిగినాడు కదా, యాజకుడు పలికిన మాటలు బట్టి స్వస్థత కలుగుతుంది. అక్కడ జరిగే క్రియ కూడా ఆయన చూడగలుగుతారు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే నీరు అనగా జీవజలము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తన యొక్క తైలము, అలాగునే రక్తము దిగి వచ్చినప్పుడు ఆ యొక్క ప్లేస్లో దిగి వచ్చినప్పుడు కార్యం జరుగుతుంది, మిరాకిల్ అద్భుతం జరుగుతుంది. ఓకేనా అండి? అయితే రీజన్స్ 3 రీజన్స్ తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పొందాడు పరిశుద్ధాత్మను? ఆయన మరి యెహోవా తండ్రి యొక్క ఏకైక కుమారుడు. మరి ఆయన ఎందుకు పొందాడు అని అంటే మనము పొందవలసిన శిలువ ఆయన పొందాడు, మనం పొందవలసిన శిక్షలు ఆయన పొందాడు. ఎందుకంటే మనం చేయలేని ఒక పాట ఉంటుంది కదండి, దేవదాసు రాసిన పాట, మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. మనకి మాది చూపించాడు. మనం మోయవలసిన శిలువ ఆయన మోసాడు, మనం పొందవలసిన పరిశుద్ధాత్మను ఆయన పొందాడు. ఎందుకు అంటే డైరెక్ట్గా మనం పొందే అంత సీన్ లేదు. పరిశుద్ధాత్మ తండ్రి డైరెక్ట్ పరలోకం నుండి దిగి రావాలి మన కొరంటే రాడు. యెహోవా తండ్రి దగ్గర 99.9% 100% మనం ఏమంటారు శుద్ధంగా ఉంటేనే, నీతిమంతులుగా ఉంటేనే భూమి యావత్తు మీద ఒక్క నోవాహు ఒక్కడే నీతిమంతులుగా కనిపిస్తాడు. అంటే ఆయన కనులు అంత ఏమంటారు పరిశుద్ధతని వెతికేవి, నీతిని వెతికేవి. సో యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ ఆయన పొంది మనకి ఇచ్చాడు. ఇంకొక రీజన్ ఏంటి అంటే యెహోవా తండ్రి నుంచి యేసయ్య పొందాడు, ఆత్మ తండ్రి. యేసయ్య మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనకి తండ్రికి ఒక రక్త సంబంధము కలిగి ఉన్నది. ఆ యొక్క శిలువలో కాల్చిన రక్తమును బట్టి ఆ రక్త సంబంధంలో మనకి ఇచ్చిన గిఫ్ట్ పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు ప్రభు. నెక్స్ట్ అయితే ఎందుకు మరి పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలని రిఫరెన్స్ మీకు తెలుసు. జస్ట్ స్పీడ్గా చదువుతాను. రోమా 8వ అధ్యాయము 9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూడండి ఇక్కడ మరి ఎవరైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడైన వాడు కాదు. సో మనకి యేసయ్యకి బంధుత్వం కలిపేది పరిశుద్ధాత్మ తండ్రి మాత్రమే. నెక్స్ట్ 26 ఇది కూడా మీకు తెలుసు, చదవండి అదే అధ్యాయం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. సో మన గురించి ప్రేయర్ చేసేవారు 2 ఉన్నారండి. పుట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారు, యేసుక్రీస్తు ప్రభు కూడా వారు పరలోకంలో మోకరించి యెహోవా తండ్రి దగ్గర ప్రార్థిస్తారు. అంతా వారు త్రిత్వంలో ఒక్కరై ఉండే వారు మోకరించి ప్రార్థిస్తారు. మరి మనము మోకరించి ప్రార్థించడానికి, మనం దేవుల్లో గడపడానికి, మన పాపులమై ఉండి మనకు అవసరం, వారికి అవసరం లేదు. కానీ వారి కొరకు మన కొరకు వారు ఆయనను యాచిస్తున్నారంటే యెహోవా తండ్రి యొక్క శక్తి ఏదో మీరు తెలుసుకోండి. ఎంత అంటే ఆయన దేనిని కూడా పాపము సహించనివాడు యెహోవా తండ్రి. ఆయన దగ్గర మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ 2 మనకు అవసరం. రక్తము మనకు అవసరము, తైలము అండ్ జీవజలము, ఈ 3 ద్రవాలు మనకు అవసరం అండి. అయితే మరి పరిశుధాత్మ మరి ఎలా మన మీదకు వస్తారు అని అంటే ఆత్మతండ్రి అంటే డైరెక్ట్ ఆత్మతండ్రి కదా. ఆత్మతండ్రి దగ్గర నుండి వచ్చి ఆత్మ గురించి నేను మాట్లాడుతాను. డైరెక్ట్ పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్యలోనే ఉన్నారు. ఆయన తప్ప ఎవరు అర్హులు కాదు. అయితే మన మీద ఆత్మ ఉంటుంది, మనలో ఆత్మ ఉంటుంది, మనతో ఆత్మ ఉంటుంది. అలాగే యేసయ్యతో కూడా ఇవే జరిగినాయి. ఇవి కొంచెం తొందరగా చెప్పేసుకున్నామండి. యేసయ్య మీద మత్తయి సువార్త
3వ అధ్యాయం 16వ వచనం. అందుకే యోహాను యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆ యొక్క పావురం ఎవరు కాదండి, మరి పరిశుద్ధాత్మ తండ్రి ఆయన మీద వచ్చున్నాడు. నెక్స్ట్ ఆయనలో మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని చాలండి, తన ఆత్మలో తెలుసుకున్నాడు. అంటే యేసయ్య ఆత్మ పరిశుద్ధాత్మ తండ్రి ఒక దగ్గరే ఉన్నారు. ఈయన మనుషుడుగా ఉన్నాడు. మరి ఆత్మ తండ్రి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈయనకు తెలిసింది. అర్థమైందా? వాళ్ళ హృదయాలోచనలో తెలుసుకున్నవాడు పరిశుద్ధాత్మ తండ్రి. హృదయాలోచనలో ఆయనకు తెలుసు. అంటే ఈయన నుంచి ఈయనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఎందుకు అని అంటే ఈయన దేవమానవుడుగా వచ్చాడు. అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా కూడా కొన్ని విషయాలలో మాట్లాడినట్టు మనం చూస్తాం. సో ఆత్మ తండ్రి నుంచి ఇన్ఫర్మేషన్ ఈయనకు వచ్చింది. ఎవరికి? యేసయ్య. అంటే యెహోవాకి యేసు ప్రభువుకి మధ్యలో అనుసంధానకర్త పరిశుద్ధాత్మ తండ్రి. ఓకేనా అండి? మనకి యెహోవాకి మధ్యలో అనుసంధానకర్త యేసయ్య, యేసయ్యకి యెహోవాకి మధ్యలో ఉన్న అనుసంధానకర్త పరిశుద్ధాత్మ తండ్రి. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న ఆత్మ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అంటే ఆయనతో ఉన్న స్థితి ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదామండి, టైం అవుతుంది. హౌ అండ్ బెనిఫిట్స్ హౌ అయితే ఎలా మరి మనం ఆత్మ పొందగలుగుతామంటే అది సింపుల్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 44. సో మన మీదకి పరిశుద్ధాత్మ రావాలంటే మన యాజకులు చెప్పుతున్న మాటని మనం వినాలండి. విని మన మనలో దాచుకుంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో, వాక్యం చదవాలి. మన యాజకులు అయ్యగారు చెప్పిన వాక్యమును మనం వినాలి. విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని నిమ్మరేసుకోవాలి. అప్పుడు కంపల్సరీ పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి దిగి వస్తారు. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఆత్మను పొందే బెనిఫిట్స్ ఏంటి, ఇది కూడా చిన్న వర్ష చెప్పేస్తా. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనం. చాలండి. నార్మల్గా ఆహారం నీటి మీద వేస్తే ఆహారం కుళ్ళిపోతుంది నార్మల్గా. అయితే ఇక్కడ ఈ నీరు ఏంటి అంటే పరిశుద్ధాత్మ. అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రితో కలిసి మనం ఎప్పుడైతే ఆయన పూర్ణతతో ఆయనను పొందిన వారమై మనం ఎప్పుడైతే వాక్యం వింటామో, ఆ వాక్యం ఎప్పుడో విన్న వాక్యం మనం గుర్తు చేసే ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమైందండి? మనం మనం మేధస్సుతో అది అందదు. అంటే మనం చాలా మర్చిపోతాం. కానీ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డిప్రెషన్ ఉన్నప్పుడు, దిగాలు ఉన్నప్పుడు, లేకపోతే సంతోషంలో ఉన్నప్పుడు మనకి అనేకమైన వాక్యములు గుర్తు చేయనది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఓకేనండి? నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutesలో కంప్లీట్ చేసేయాలని చూస్తా. ఓకే, ఎజికియల్ 47వ అధ్యాయం మొదటి 2 వచనాలు కదా. నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉడికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణంగా మందిరము కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు తోడు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అతడు గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉడికి పారుచుండెను. ఇది యేసయ్య శిలువలో కారిన ఆ యొక్క జీవజలము. ఇక్కడ కూడా కోరిలేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ 3వ వచనం చదవండి. ఆ మనుషుడు కొనటూరు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు
కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమంట లోతుండెను. చాలండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యేసయ్య దగ్గర నుంచి శిలువలో కార్చిన అయ్యో రక్తము పొందిన వారమై తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత ఆత్మని పొందుతాము. ఆత్మ